కృష్ణపురం గ్రామంలో కేశవనంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాలుపైన పడి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటున్నాయి, దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను, ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్నందరూ ద్వేషిస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అస్సలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ మొసలి పులి ఉంది. దాని దగ్గరికి వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికి వెళ్ళాడు. పక్క చిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదు, కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను, కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది. అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దాని మాంసం చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కాళ్ళు కూడా పైకి లేవలేని దాన్ని చూసి జాలిపడడం మొదలుపెట్టాడు. దాని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. ఓ రోజు పులి కేశవతో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెబుతూ కనుమూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరకొచ్చి ఏడుస్తూ జరిగినంత చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందని ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ. మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపాలి. అలా చూపడం మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి కేశవ ఎదుటి వాళ్ళని ఇబ్బందుల్ని పట్టించుకుంటూ మంచిగా మాట్లాడటం నేర్చుకున్నాడు. అందరి బంధువు అనిపించుకున్నాడు.